మీ ప్రీవియస్ కంపెనీలో పీఎఫ్ ట్రస్ట్లో మెయింటైన్ అయిందా? అండ్ ఇప్పుడు న్యూ కంపెనీకి చేంజ్ అయ్యాక ఆ పీఎఫ్ అమౌంట్ని కరెంట్ ఈపీఎఫ్ఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? వీడియో మీకోసమే. ఈ వీడియోలో 2026 అప్డేటెడ్ ఈపీఎఫ్ఓ పోర్టల్ యూజ్ చేసి ప్రీవియస్ కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ నుంచి కరెంట్ ఈపీఎఫ్ఓ అకౌంట్కి పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని థింగ్స్ చెక్ చేసుకోవాలి. మీ యూఏఎన్ యాక్టివ్గా ఉందా లేదా, ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రీవియస్ కంపెనీ పీఎఫ్ ట్రస్ట్లో మెయింటైన్ అయిందా అండ్ కరెంట్ కంపెనీ రెగ్యులర్ ఈపీఎఫ్ఓ ఎస్టాబ్లిష్మెంటే అని చెక్ చేసేటప్పుడు నార్మల్ పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్తో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ కూడా హ్యాండీగా ఉంచుకోండి, ఓటీపీ వస్తుంది. యూఏఎన్ మీకు గుర్తు లేకపోతే పే స్లిప్లో ఒకసారి చెక్ చేయండి, యూఏఎన్ నెంబర్ పక్కాగా ఉంటుంది. ఫస్ట్ క్రోమ్లో యూఏఎన్ నెంబర్ పోర్టల్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన పోర్టల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్ అయిన మొబైల్కి 6 డిజిట్ ఓటీపీ నార్మల్ మెసేజ్కి వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ 1 టైం పాస్వర్డ్లో ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ డీటెయిల్స్ వన్స్ చెక్ చేసుకోండి. నేమ్, యూఏఎన్ అండ్ అదర్ బేసిక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవడం బెటర్. ఎవ్రీథింగ్ లుక్స్ కరెక్ట్ అని అనిపిస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ప్రీవియస్ కంపెనీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం వ్యూలో పాస్బుక్ ఫీల్డ్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ కంపెనీకి స్విచ్ అవ్వాలి అనుకున్నా ఆర్ పీఎఫ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అగైన్ మళ్ళీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ దట్ లెటర్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఈ పోర్టల్లో మన పాస్బుక్లో మనం ఏ కంపెనీస్లో వర్క్ చేసామో, ఎంత పీరియడ్ వర్క్ చేసామో ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ హిస్టరీ క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రీవియస్ కంపెనీ అప్డేట్ చేశారో లేదో. అప్డేట్ చేసి లేకపోతే అది వేరే ప్రాసెస్, ఇంకో వీడియోలో చేసి మీకు పెడతాను. ఈ సర్వీస్ హిస్టరీ పాస్బుక్ ఆర్ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో మెంబర్ సర్వీస్ హిస్టరీలో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో మేనేజ్ సర్వీస్ హిస్టరీలో డేటా ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. చూసారా పీఎఫ్ కన్సల్టేషన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అందుకే ఏ కంపెనీకి వెళ్ళినా 1 పర్సన్ 1 పీఎఫ్ అన్నట్టు అన్నీ కన్సల్టేట్ చేసుకోండి. ఇక్కడ కూడా పాస్బుక్లో లానే మనం ప్రీవియస్గా కరెంట్గా ఏ కంపెనీస్లో వర్క్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ని చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డేటా ఎగ్జిట్ లేని వాళ్ళు అది డిఫరెంట్ ప్రాసెస్. ఇంకో వీడియోలో మీకు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఫామ్ 13 ఓపెన్ అవుతుంది. ఫామ్ 13లో 2 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనం పీఎఫ్ ట్రాన్స్ఫర్ని కంప్లీట్ చేసినట్టే. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే స్టెప్ 1 ఇక్కడ మన యూఏఎన్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఒక ఫీల్డ్ ఎనేబుల్ అయ్యి మనం ప్రీవియస్ ఏ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసామో ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో వస్తాయి. మనం ఏ పీఎఫ్ని ఇప్పుడు కరెంట్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ కింద ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకుంటూ. ఇక్కడ స్టెప్ 2 ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ ఉంది కదా, అది కూడా టిక్ చేసుకొని గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆధార్ లింక్ అయిన మొబైల్కి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
మనకి పాపప్ మెసేజ్ కూడా వస్తుంది, ఓటీపీ ఆధార్ లింక్ అయిన మొబైల్కి సక్సెస్ఫుల్గా సెండ్ అయిందో లేదో అని కూడా. ఆ 6 డిజిట్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనం సక్సెస్ఫుల్గా ఫామ్ 13 సబ్మిట్ చేస్తాం. ఇక్కడ మన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి అండ్ ఎక్కడ పెండింగ్ ఉందో కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫామ్ 13 డౌన్లోడ్ కూడా చేసి హ్యాండీగా ఉంచుకోండి. ఫామ్ 13లో డీటెయిల్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్, ప్రీవియస్ కంపెనీ అండ్ కరెంట్ కంపెనీ డీటెయిల్స్, లైక్ ఏ ట్రస్ట్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీకి వస్తుందో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసుకోండి. దెన్ మనం ఈపీఎఫ్ఓ ట్రాకింగ్ ఎలా చూడాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, అందులో ట్రాక్ క్లైమ్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన స్టేటస్ క్లైమ్ది ఎక్కడి వరకు వచ్చిందో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని ఉంది కదా, అంటే నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఇది పెండింగ్ ఉందని అర్థం. ఆటోమేటిక్గా 15 to 20 డేస్లో ప్రీవియస్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ నుంచి కరెంట్ ఆర్గనైజేషన్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. మీకు డౌట్ ఉంది కదా, న్యూ కంపెనీ జాయిన్ అయ్యాక ఎన్ని డేస్ తర్వాత ఈ పీఎఫ్ ట్రాన్స్ఫర్ని ఇనిషియేట్ చేయాలి అని. న్యూ కంపెనీ జాయిన్ అయ్యాక ఆఫ్టర్ 90 డేస్ మనం ఈ పీఎఫ్ ట్రాన్స్ఫర్ని రిక్వెస్ట్ చేయండి, అంటే న్యూ కంపెనీ జాయిన్ అయిన 3 months తర్వాత. సో ఈ విధంగా సింపుల్గా 10 minutesలో మీ ల్యాప్టాప్లో మీరే ప్రీవియస్ పీఎఫ్ ట్రస్ట్ నుంచి కరెంట్ ఈపీఎఫ్ఓ అకౌంట్కి పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం లైఫ్ విత్ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో యూ డోంట్ మిస్ my further videos. Thanks for watching. Bye bye. See you in my next video.